చనిపోతాను నేను సూసైడ్ చేసుకుని. రే ఏమైంది? నా జీతం 30,000 కానీ నా ఈఎంఐస్ అని కలిపి 50,000. తింటాకు కూడా డబ్బులు ఉండలేదు కౌశిక్. అండ్ లోన్ కట్టే సిచ్యువేషన్ లో కూడా లేను. అందుకనే సూసైడ్ చేసుకుని చనిపోతాం అనుకుంటున్నాను. నువ్వు తీసుకున్నది నార్మల్ లోన్ కాదు, సూసైడ్ లోన్. సూసైడ్ లోనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, శక్తిని మించి లోన్ తీసుకుంటే ఆ లోను సూసైడ్ లోనే. నీ లోన్ కెపాసిటీ 2 lakhs, కానీ నువ్వు తీసుకున్న లోను 10 lakhs. అంతా లోన్ ఏజెంట్ చేశాడు. నేను 2 lakhs కి అప్లై చేసా వాడి దగ్గర. వాడు ఏం చేశాడంటే నా ప్రొఫైల్ ని 5 బ్యాంకుల్లో పెట్టాడు 2 lakhs కి. సో ప్రతి బ్యాంకు 2 lakhs నాకైతే లోన్ ఇచ్చేసింది. వాడి ఇన్ఫ్లుయెన్స్ తో వాడైతే ఇప్పించేసాడు అనమాట. సో టోటల్ గా 10 lakhs నా బ్యాంక్ అకౌంట్ లో పడేసరికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడుతుంది కొనేసాను కౌశిక్. ఇప్పుడేమో కట్లేని సిచ్యువేషన్ లో ఉన్నాను నేను. తప్పు వాడిది కాదు, వాడి కమిషన్ కోసం వాడు అలా చేశాడు. నీ బుద్ధి ఏమైంది? నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? చచ్చిపోనా? ఫస్ట్ వన్, జీతాన్ని పెంచుకో, లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకో, లేదా పార్ట్ టైం చేసుకో. ఏదైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో దాన్ని పోగు చేసి, ఏదైతే ఎక్స్పెన్సివ్ లోన్ ఉందో దాన్ని క్లియర్ చేయి. అలా నువ్వైతే తీర్చుకోవచ్చు. సెకండ్ వన్, అవసరం లేని వస్తువులను అమ్మేసి ప్రీపేమెంట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, అవసరం లేని బైక్ కావచ్చు, కార్ కావచ్చు, అదే విధంగా ఫ్యూచర్ లో కూడా ప్రైస్ పెరగడానికి ఛాన్స్ లేని ల్యాండ్ కావచ్చు, ఇలాంటివి అమ్మేసాయి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, ఏదైతే అన్సెక్యూర్డ్ లోన్ ఉందో దాన్ని సెక్యూర్డ్ లోన్ గా మార్చుకో. అలా చేస్తే వడ్డీ తగ్గుతుంది, టెన్యూర్ కూడా పెరుగుతుంది, ఈఎంఐ భారం కాస్త నీకైతే తగ్గుతుంది. లాస్ట్ వన్, మీ చుట్టాల్లో ఎవరినైనా వడ్డీ లేకుండా లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేయి, తీసుకుని తీర్చుకో. సో వాళ్ళకి స్లోగా నువ్వైతే పే చేసుకో. అర్థమైందా? ఇలా చేయి, అంతేగాని సూసైడ్ చేసుకోకు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. థ్యాంక్ యూ కౌశిక్.